అందరికీ నమస్తే అండి. 2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏకి అంటే బీజేపీ ప్లస్ మిత్రపక్ష కూటమికి అందరికీ కలిపి 292 సీట్లు వచ్చి అధికారంలోకి వచ్చారు. సో ఇండియా కూటమి కూడా బలంగానే సీట్లు గెలుచుకుంది. ఇండియా కూటమిలో అతిపెద్దదైన కాంగ్రెస్ పార్టీకి 99 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత స్థానంలో సమాజ్వాదీ పార్టీ, ఉత్తరప్రదేశ్ నుంచి అఖిలేష్ యాదవ్ గారి నాయకత్వం వస్తున్న సమాజ్వాదీ పార్టీకి 37 లోక్సభ స్థానాలు వచ్చాయి. అలాగే పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 29 లోక్సభ స్థానాలు వచ్చాయి. తమిళనాడు డిఎంకే పార్టీకి 22 లోక్సభ స్థానాలు వచ్చాయి. ఆ తర్వాత ఇతర పార్టీలు అంటే బీజేపీకి ఎన్డీఏకి బలమైన ప్రతిపక్షంగా ఉన్న ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ తర్వాత బలంగా ఉన్న 3 పార్టీలు సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అండ్ డిఎంకే. ఇప్పుడు ఒక నెల రోజుల నుంచి కూడా టీఎంసీ పార్టీ చీలిపోయింది. టీఎంసీ పార్టీ నుంచి 2024 ఎన్నికల్లో 29 మంది ఎంపీలు గెలిస్తే వారిలో 20 మంది ఆల్రెడీ ఎన్డీఏకి మద్దతు ఇవ్వడానికి బహిరంగంగానే లెటర్ రాసి స్పీకర్ ఓంప్రకాష్ బిర్లా గారికి లెటర్ కూడా రాశారు. వాళ్ళు ఆల్రెడీ వేరే ఎన్సీఎల్పీలోని వేరే పార్టీలో విలీనం అయిపోయారు. అంటే టీఎంసీ బలం 29 నుంచి 20కి పడిపోయింది. దీని వెనుక బీజేపీ నాయకుల పెద్దల పాత్ర ఉంది. వచ్చే పార్లమెంట్ సెషన్స్లో డీలిమిటేషన్ బిల్లును ఆమోదించుకోవాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఇది జరిగింది అని అందరూ భావిస్తున్నారు. అలాగే శివసేన పార్టీని కూడా చీల్చేశారు. శివసేన యూబీటీ ఉద్ధవ్ థాక్రే గారి పార్టీని కూడా 9 మంది ఎంపీలు ఉంటే అందులో 6గురిని ఎన్డీఏకి మద్దతుగా లాగేశారు. ఇప్పుడు నెక్స్ట్ సమాజ్వాదీ పార్టీ మీద కనపడింది. 37 మంది ఎంపీలు ఉన్నారు కదా, వీరిలో 22 మందిని చీల్చే అవకాశం ఉంది. అయితే ఈ దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా ఉన్న సమాజ్వాదీ పార్టీని చీల్చడం అంత ఈజీ కాదు. ఆ పార్టీని చీల్చడానికి ఆల్రెడీ బీజేపీలో సిట్టింగ్ ఆ ఎంపీలు కొంతమంది, మన ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక ఎంపీ అండ్ ఢిల్లీకి చెందిన ఒక 2 ఎంపీలు అండ్ మొత్తం మీద బీజేపీలో కీలకంగా ఈ లాబీయిస్టులు, పైరవీలు, ఈ చర్చల్లో ఆరితేరిన ఒక 3-4 ఎంపీలు సమాజ్వాదీ పార్టీలో కొంతమంది ఎంపీలతో భేటీ అయ్యారు ఈ మధ్య ఢిల్లీలో. ఒక 4 ఎంపీలతో భేటీ అయినప్పుడు వీళ్ళ టార్గెట్ 20 నుంచి 22 మందిని మీరు పార్టీ నుంచి బయటకు తీసుకురండి, ఎన్డీఏకి మద్దతు ఇచ్చేలా ఒప్పించండి అని చెప్పి వాళ్ళకు ఒక టాస్క్ ఇచ్చారు. ఆ ప్రయత్నం జరుగుతోంది. సమాజ్వాదీ పార్టీని చీల్చే అవకాశం ఉంది, చీల్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని నేషనల్ మీడియాలో కూడా 3 రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ కూడా అప్రమత్తమైందనమాట. సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఫ్జల్ అన్సారీ అసలు మా పార్టీలో ఎటువంటి చీలికలు లేవు, మా పార్టీని ఎవరైనా చీల్చడానికి ప్రయత్నించినా వారు విఫలమవుతారు తప్ప మా పార్టీలో నుంచి ఒక్క ఎంపీ కూడా బయటకు వెళ్ళరు, ఎందుకంటే వచ్చే ఏడాదిలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ గెలవబోతోంది అని చాలా స్పష్టంగా ఆయన నమ్మకంగా ప్రకటించారు. అలాగే డిఎంకే పార్టీని కూడా చీల్చే అవకాశం ఉంది. అసలు డిఎంకేని చీల్చడం కాదు, ఎన్డీఏలో చేర్చుకోవడానికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ 2 నెలల కింద జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ బొటాబొటీ మెజారిటీ వస్తే కాంగ్రెస్, అప్పటి వరకు డిఎంకేతో ఉన్న కాంగ్రెస్ ఇమీడియట్గా విజయ్ పార్టీ వైపు వెళ్ళిపోయింది కదా, అప్పుడు దాంతో డిఎంకే కాంగ్రెస్ పార్టీ మీద అలిగింది అండ్ ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చేసింది. ఇటీవల 10 రోజుల కిందట ఢిల్లీలో ఇండియా కూటమి మీటింగ్ జరిగినా సరే డిఎంకే పార్టీ స్టాలిన్ గారు వెళ్ళలేదు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు డిఎంకేలో అత్యంత కీలకమైన నాయకుడిగా ఉంటూ ఎన్డీఏ కూటమిని తీవ్రంగా వ్యతిరేకించిన స్టాలిన్ గారు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ వైఖరిని తప్పుపడుతూ ఇండియా కూటమి నుంచి అఫీషియల్గా బయటకు వచ్చేశారు. సో ఇప్పుడు ఎలాగే ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఎన్డీఏలో చేరండి, మొత్తం 22 మంది ఎంపీలతో కలిపి ఎన్డీఏకి మద్దతు ఇవ్వండి, 3కి కేంద్ర మంత్రి పదవులు ఇస్తాం అని బీజేపీ ఆఫర్ చేస్తోంది. సో తమిళనాడులో అధికారంలో విజయ్ అండ్ కాంగ్రెస్ పార్టీ కూటమి ఉంది కాబట్టి, డిఎంకే పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది కాబట్టి కేంద్రంలో అధికార పక్షంలోకి చేరితే 3 కేంద్ర మంత్రులు అయితే బలమైన ఉండొచ్చు. అవసరమైతే స్టాలిన్ గారికి రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రి పదవి ఇవ్వడానికి కూడా బీజేపీ పెద్దలు సిద్ధమవుతున్నారు. అది అంటే చాలా పెద్ద నెట్వర్క్, చూడండి ఎంత పెద్ద లాబింగో చూడండి. ఎందుకంటే బీజేపీకి ఇప్పుడు ఎంపీల మద్దతు కావాలి, కనీసం 40 మంది కావాలి. ఆ 40 మందిలో డిఎంకే నుంచి 22 మద్దతు ఇచ్చి సమాజ్వాదీ పార్టీలో ఉన్న 37 మందిలో కనీసం ఒక 20 మంది మద్దతు ఇస్తే వాళ్ళు డీలిమిటేషన్ బిల్లు గట్టెక్కుద్ది. ఒక పెద్ద గండం నుంచి బీజేపీ వాళ్ళు గట్టెక్కిపోతారు. సో దానికోసం దాని ప్రయత్నాల్లో భాగంగా చాలా తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. ఒక 15 రోజుల నుంచి కూడా ఢిల్లీ స్థాయిలో బీజేపీలో ఉన్న అత్యంత కీలకమైన ఎంపీలు, ఇటువంటి పైరవీలు లాబింగుల్లో కీలకంగా వ్యవహరించే ఎంపీలు ఇదే పని మీద ఉన్నారంట. డిఎంకేతోనూ ఎస్పీతోనూ ఈ పార్టీలతో మీటింగుల మీద మీటింగులు పెడుతూనే ఉన్నారు.
శివసేనతో కూడా మీటింగ్ పెట్టి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఈ రెండు పార్టీలను చీల్చే పనిలో పడ్డారు. వీళ్ళు కూడా మేబీ సక్సెస్ అవుతారేమో చూడాలి. థ్యాంక్ యూ.